సో జగన్ గారి అభిమానులు కానీ వైఎస్ఆర్ అభిమానులు కానీ ఎవరు ఈ సినిమాని బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాట్ని వరకు మొత్తం మూవ్ చేస్తారు, ఆ లెవెల్లో ఉంది. వరస్ట్ క్రింజ్ ఇచ్చి పడేశారని చెప్తాను. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా పాన్ ఇండియా స్టార్ అయిపోతారేమో విశ్వక్సేన్. ఎవరు చిరంజీవి గారిని తీసుకొస్తారు, బాలకృష్ణ గారిని తెస్తారు, ఎన్టీఆర్ గారిని తెచ్చి మీరు ఏంటన్నా ఇలాంటి సినిమాలు అన్న తీసేది నాకు అర్థం కాదు. ఇలాంటి మూవీస్ తీసి మా టైం బొక్క, మా డబ్బులు బొక్క. వెరీ గుడ్ క్లీన్ మూవీ. ఎవ్రీవన్ విల్ ఎంజాయ్. Everyone will have fun. No Telugu, only feelings. Okay. Only feelings. సో జగన్ గారి అభిమానులు కానీ వైఎస్ఆర్ అభిమానులు కానీ ఎవరు ఈ సినిమాని బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాట్ని వరకు మొత్తం మూవ్ చేస్తారు, ఆ లెవెల్లో ఉంది. వరస్ట్ క్రింజ్, నార్మల్ క్రింజ్ కాదు అసలు. వరస్ట్. ఇది యూత్ సినిమా అయితే కాదు, బూత్ సినిమా ఇది. టీఎఫ్ఐలోనే వన్ ఆఫ్ ద వరస్ట్ సినిమా అసలు, మామూలుగా కాదు అసలు. జనరల్గా ఇప్పుడు జగన్ గారు వీళ్ళందరూ నెగిటివ్ ట్రెండ్ చేస్తుంటారు కదా, అలా నెగిటివ్ ట్రెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మ్యాట్ని వరకు అదే క్లోజ్ అయిపోతుంది, ఆ లెవెల్లో ఉంది. కంప్లీట్గా వరస్ట్ అంటే ఒక్కటి కూడా హైలైట్ లేదా అసలు ఒక్కటి చెప్పుకోవడానికి ఏం లేదు. ఏదో తన మేకవర్ ఒకటి, యాక్టింగ్ ఒకటి బాగుంది తప్ప అది కాకుండా ఇంక ఏ ఒక్కటి లేదు. అసలు విశ్వక్సేన్ ఈ సినిమా ఎందుకు తీసాడు కూడా అసలు అర్థం కాదు. కంప్లీట్గా వరస్ట్ అన్న. రాడ్, ఇనప రాడ్. బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదన్న. ఇప్పుడు కంటెంట్ ఉంటే పోనీ ఆడే సినిమాని బాయ్కాట్ చేస్తాను అనుకోవచ్చు. బాయ్కాట్ కూడా అవసరం లేదు. జనరల్గా మెయిన్గా ఏంటంటే కంటెంట్ ఈజ్ ద కింగ్. కంటెంట్ లేనప్పుడు ఎంత బాయ్కాట్ అవేం పని చేయవు. గట్టిగా పెట్టాడు అసలు. వరస్ట్ Songs ఎట్లా అనిపించింది? ఏది బాలేదన్న. ఒక్కటి చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు సినిమా గురించి. అన్న అనకూడదు కానీ మరీ తేడాగా ఉంది అన్న. గెటప్ అయితే మరీ తేడాగా ఉంది. వరస్ట్ అసలు అతనికి సెట్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. చూసాను చెప్పు అసలు చూడాలి తప్ప కూర్చోడం తప్ప అసలు కంప్లీట్గా వరస్ట్ అన్న. ఏం లేదు, కంప్లీట్గా ఏం లేదు. నాకు ఏదీ నచ్చలేదు. చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు. ఎలా ఉందన్న మూవీ? మూవీ అయితే వర్స్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ విశ్వక్సేన్స్ కెరియర్ అన్న. సో ఆయన ఒక్క మేక్ ఓవర్కి మనం కొంచెం అప్రిషియేట్ చేయొచ్చు, కానీ స్టోరీ సెలెక్షన్ కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ కానీ అంతా వర్స్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్న. నాకు అర్థం కాదు ఎందుకన్నా అంటే నువ్వు స్టార్ కిడ్కి తెచ్చి ప్రమోషన్స్ ఇస్తావన్న. ఎవరు చిరంజీవి గారిని తీసుకొస్తారు, బాలకృష్ణ గారిని తెస్తారు, ఎన్టీఆర్ గారిని తెచ్చి మీరు ఏంటన్నా ఇలాంటి సినిమాలు అన్న తీసేది నాకు అర్థం కాదు. కొంచెం ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారు ఒక 1 year బ్రేక్ తీసుకున్నారా, అలా బ్రేక్ తీసుకొని మంచి మూవీస్ తీయండి అన్న. మేము కూడా వచ్చి అప్రిషియేట్ చేస్తాం ఇక్కడికి వచ్చి. ఇలాంటి మూవీస్ తీసి మా టైం బొక్క, మా డబ్బులు బొక్క. మీకేం పోయింది? ఆల్రెడీ పోయిన వాళ్ళు పోతారు. మాలాంటి ఇప్పుడు ఆ 300 పెట్టుకొని ఇంట్లో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పెట్టుకొని మేము తింటాం కదా, అలాంటి డబ్బులు తెచ్చి మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మేము కొంచెం ఎంటర్టైన్ అనేది కొంచెం ఫీల్ అయ్యి వస్తాం ఇక్కడికి. ఓకే, మేబీ కొంచెం ప్రామిసింగ్ ఉంది, కొన్ని ఎలిమెంట్స్ మనం చూడొచ్చని. అంత వరస్ట్గా ఉంటే వేస్ట్ అన్న. ఇక్కడికి వచ్చి కూడా వేస్ట్ అక్కర్లేదు అన్న. దానికి అదే రాత్రికి ఆగిపోద్ది అన్న. ఎవరు బాయ్కట్ చేయక్కర్లేదు, రాత్రికి అదే బ్యాన్ అయిపోద్ది. ఏం లేదు బ్రో, ఆయన పృథ్వీరాజ్ గారు ఓవర్ యాక్షన్ తప్ప ఆయన మెన్షన్ చేసే డైలాగ్స్ అన్నీ ఇక్కడ ఏం లేవు బ్రో. సో క్రింజ్ యాక్టింగ్ బ్రో, అసలు అవుట్డేటెడ్ ఇదంతా. ఆయనకి ఏదో ఇది వచ్చి ప్రాబ్లం వచ్చి లేడీ గెటప్ వేయడం చిరాకు చిల్లర ఎమోషన్స్లో ఉన్న దమ్ము సినిమాలో లేదండి. అది ఎప్పటికీ లేదన్న. ఆయన ప్రమోషన్లో చూపించేది 100% చూపిస్తే సినిమాకి వచ్చేసరికి 10% కూడా ఉండదు. ఎవరు తప్ప అనుకుంటున్నారు? డైరెక్టర్ తప్ప, విశ్వక్సేన్ స్టోరీ సెలెక్షన్ తప్ప? విశ్వక్సేన్ గారు కదన్న మనం చూసి వచ్చింది. డైరెక్టర్ అయితే సెకండ్ మూవీ ఫస్ట్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది, సెకండ్ మూవీ ఇది. డైరెక్టర్ చూసి మనం రాలేదు, మనం వచ్చింది విశ్వక్సేన్ గారిని చూసి. నేను అందుకే అంటున్నా, ఒక 1 year బ్రేక్ తీసుకొని ఒక స్టోరీ సెలెక్షన్ మీద కూర్చోండి. లేకపోతే నువ్వే తీసుకున్నా ఫలక్నామా దాస్ అలాంటి సినిమా ఇంకోటి తీసుకో, కూర్చొని బ్రేక్ ఇచ్చి. నిన్ను చూసి మేము థియేటర్కి వచ్చినప్పుడు మాకెందుకన్నా ఇంత టైం వేస్ట్, ఇంత డబ్బులు వేస్ట్. కష్టపడి ఫిమేల్ గెటప్ వేసాడు కదా, కనిపించిన క్యామియో ఎలా ఉంది ఫిమేల్? అదే అన్న, అది సెకండ్ హాఫ్లో వస్తుంది. ఆ ఎఫర్ట్స్కి మెచ్చుకోవచ్చు, కానీ ఆ ఎఫర్ట్స్ కూడా నేనైతే మేక్ ఓవర్ పీపుల్కి ఇస్తాను, మేకప్ ఆర్టిస్టులకి ఇస్తాను, కానీ ఈయనకైతే నేను దాంట్లో కూడా ఇవ్వను. ఎందుకంటే వల్గారిటీ అనేది చాలా ఎవిడెంట్గా కనిపించింది. ఏ రేటెడ్ కాదు, దీన్ని అయితే అసలు ఆ బాయ్కట్ అన్నారు కదా, బ్యాన్ చేసేస్తే బెటర్. 0.5 కూడా ఎక్కువ అన్న దీనికి. బాగుంది, చాలా బాగుంది. వెరీ నైస్, టూ గుడ్. లేడీగా బాగున్నాడా, అబ్బాయిగా బాగున్నాడా? Of course, I mean he killed it in both the get-ups. Yeah, he's good at what he's doing. హిట్ అవుతుంది అంటే మూవీ? హిట్ అయింది ఆల్రెడీ. హిట్ అయిందా? సాంగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఐ థింక్ ఓహో రతమ్మ ఇస్ ద బెస్ట్. యా, చాలా బాగున్నాయి. ఇట్స్ వెరీ నైస్. కామెడీ ఉందా అండి మూవీ? చాలా కామెడీ ఉంది. ఐ మీన్ చాలా నవ్వుతారు కూడా. ఫ్యామిలీతో చూడొచ్చా? కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏం లేదండి, అందరు వచ్చి చూడొచ్చు మూవీ, అట్లా ఏం లేదు. ఇట్స్ అ వెరీ గుడ్ క్లీన్ మూవీ. ఎవ్రీవన్ విల్ ఎంజాయ్, ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఫన్. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 5 out of 5 కా? 4.8. ఎలా ఉందండి మూవీ? చాలా బాగుందండి. హైలైట్స్ ఏంటి మేడం సినిమాలో? హైలైట్ లైలా 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 అంత బాగా చేశారు.
హీరోయిన్ ఏదో ఊరికే ఒక నాకైతే అంటే చెప్పచ్చో లేదో సైడ్ క్యారెక్టర్ తీసుకొచ్చి పెట్టినట్టుంది. హీరోయిన్ కూడా ఒకళ్ళు ఉండాలి అన్నట్టు. అది లైలా పక్కన హీరోయిన్ కూడా కనిపించట్లేదు. డెఫినెట్గా అమ్మాయిలు అయితే జలస్ ఫీల్ అవుతారు. ఏంట్రా బాబు అటు చూస్తే మాస్కా దాస్ అన్నారు, అబ్బాయిగా చూస్తే అబ్బాయిగా బాగున్నాడు, ఇటు అమ్మాయిగా చూస్తే అమ్మాయిగా కూడా సెట్ అయిపోయారు. స్టోరీ ఉందా అసలు? అంటే అసలు మనం స్టోరీ ఏంటి అనే దానిలోకి వెళ్ళము. అసలు మనం ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతాము, ఆ ఫన్ అది ఎంజాయ్ చేస్తూ ఉంటాము. స్టోరీ పెద్ద స్టోరీ లైన్ అంతా ఏం లేదు, జస్ట్ మన స్ట్రెస్ పోయి హ్యాపీగా కొంచెం సేపు నవ్వుకొని ఎంజాయ్ చేయడానికి. డైలాగ్స్ కొన్ని ఉన్నాయి కదా, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఒక 2-3 సీన్స్ అట్లా ఉన్నాయండి. ఆ 2-3 సీన్స్ కాకుండా మిగిలిన సినిమా అంతా అయితే నీట్గానే ఉంది, ఏం లేదు. పొలిటికల్ గా ఏమైనా సెటైర్స్ చేశారా పృథ్వీరాజ్ చెప్పినట్టు? లేదండి, లేదు అస్సలు అలా ఏం లేదు. దానికి దీనికి అసలు మరి అది ఎందుకు వచ్చిందో తెలియదు. నాకైతే సినిమాలో ఏం అలా కనిపించలేదు, చాలా బాగుంది. ప్రమోషన్స్ లో ఉన్న దమ్ము సినిమాలో ఉందంటారా? డెఫినెట్గా నేను విడిగా చూసినప్పుడు అంటే లేడీ గెటప్లో సెట్ అవుతారా అనుకున్నాను. బట్ అంటే మీరు సినిమా చూసారో లేదో నాకు తెలియదు, కానీ వెళ్ళి చూడండి. మీరందరూ జెంట్స్ కాబట్టి చెప్తున్నా, డెఫినెట్గా వావ్ లైలా అమ్మాయి అయితే బాగుండేది అని అయితే ఫీల్ అవుతుంది. ఇచ్చి పడేశారని చెప్తాను, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా పాన్ ఇండియా స్టార్ అయిపోతారేమో విశ్వక్సేన్ గారు, చాలా బాగా 4. Japan to see Mr. Vishwaksen. Okay. She going to depart to Japan tomorrow. Okay. Whole time we see the Vishwaksen But movie. she can understand Telugu? No Telugu, Then how only feelings. Okay. Only feelings. Okay. Today 1:35. ఎలా ఉంది బ్రో లైలా? అన్న నేను ఇప్పుడే లైలా మార్నింగ్ షో చూసి వస్తున్నా అన్న. నిజంగా విశ్వక్సేన్ యాక్టింగ్ అయితే నిజంగా మెకానిక్ రాకి సినిమాతో కాస్త డిసప్పాయింట్ చేసినా కానీ ఈ సినిమాతో కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే వన్ అండ్ ఓన్లీ సోను క్యారెక్టర్, సెకండ్ హాఫ్ ఏంటంటే లైలా క్యారెక్టర్ నిజంగా ఇరగదీసి పడేసిండు అన్న, చింపేసిండు అని చెప్పి చెప్పుకోవచ్చు. నిజంగా హీరోయిన్ విషయంలో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూసుకున్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఏంటంటే కొత్త మ్యూజిషియనే రావచ్చు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ మాత్రం నిజంగా గూస్ బంప్స్ లెవెల్లో సూపర్గా కొట్టిండన్న. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్. మూవీ కాన్సెప్ట్ ఏంటంటే అన్న ఒక బ్యూటీ పార్లర్ షాప్ పెట్టుకుంటాడు. ఏంటంటే ఒక తల్లి చనిపోయినా సరే తన ఆశయాన్ని తన లక్ష్యాన్ని నెరవేర్చడం కోసము హీరో ఏ రకంగా ప్రాబ్లం ఫేస్ చేస్తాడు, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, వచ్చే సమస్యలను ఏ రకంగా ఎదుర్కొన్నాడు అని చెప్పేసి నిజంగా చాలా బాగా చూపెట్టిండన్న. ఇంటర్వెల్ సీన్ కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కానీ అన్ని చాలా బాగా అనిపించినాయని చెప్పి చెప్పుకోవచ్చు. నిజంగా మూవీ అవుట్ అండ్ అవుట్ ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ అన్న. మాస్ ఉంది, కామెడీ ఉంది, ఎలివేషన్స్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి అన్న. ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. విశ్వక్సేన్ గారికి ఒక మంచి కంబ్యాక్ సినిమా అని చెప్పి చెప్పుకోవచ్చు అన్న. అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా అట్లనే ఫ్యామిలీ ఆడియన్స్కి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్స్పోజ్ బాగుంది. సో చిన్నపిల్లలు సెకండ్ హాఫ్ సెట్ అవుతుంది, కానీ చిన్నపిల్లలను చాలా ఎక్స్పోజింగ్ ఉంది, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ ఉంది. లైలానే నచ్చింది. టైటిల్ ప్రకారం అయితే లైలా బాగుంది. సెకండ్ హాఫ్ నడిపించిన విధానం చాలా బాగుంది. కామెడీ సెకండ్ హాఫ్లో హైలైట్ అండి. సెకండ్ హాఫ్ కోసం పెట్టచ్చు 250 రూపీస్. సో లైలా గెటప్ అండి, తను ఎలా కాపాడుకుండు, అమ్మాయి గెటప్లో వచ్చి తను ఎలా కాపాడుకుండు అంటే అది కామెడీ పరంగా స్టోరీ పరంగా పెట్టాడు, అది కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ చిన్నపిల్లలకి సెట్. బ్రో లైలా ఎలా ఉందండి? చాలా బాగుంది సినిమా. లైలాలో హైలైట్స్ ఏంటంటే విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ అండ్ కామెడీ చాలా బాగుంది. పృథ్వీ అండ్ అభిమన్యు సింగ్ వీళ్ళ పోర్షన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ చెప్పాలంటే సర్ప్రైజ్ ఏంటంటే సునిశ్చిత్ ఉంటాడు కదా, సునిశ్చిత్ ఎప్పుడు అన్ని స్టోరీలు చెప్పుకుంటూ ఇంటర్వ్యూస్లో తన్నులు తింటూ ఉంటాడు కదా, అతని క్యారెక్టర్ బాగా యూజ్ చేసుకున్నాడు ఈ సినిమాలో. అతను హీరోయిన్ క్యారెక్టర్ బాగానే ఉంది, లైలాక్ మటుకు చాలా బాగుంది స్కోప్. సోను మోడల్ గారు బాగున్నాడు. అండ్ లైలా ఆబ్వియస్లీ చాలా అందంగా ఉన్నాడు చెప్పాలి. వల్గర్ సీన్స్ అంతకేం అనిపించలేదు, ఏదో అక్కడక్కడ అనిపిస్తుంది కానీ అది కొట్టుకుపోతుంది కామెడీలో కూడా.